నమస్కారం మేడం, కొత్తగా వైన్స్ ఓపెన్ చేసిన. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్, ముఖ్యంగా మీవి. ఓకే రాండి సార్, రెగ్యులర్ గా వస్తా. మంచి డిస్కౌంట్ ఉన్నాయి మన దగ్గర. కానీ షాంపూ బాటిల్స్ లా ఉన్నాయి అన్ని. బీర్ బాటల్ సార్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే రాజు, బోర్ కొడుతుందా? మందాదం. ఈ మందు నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుందా? అవునరా? మందాదం. ఈఎంఐలకి పైసలు లేక దమాక్ ఖరాబ్ అవుతుందా? మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిచయంలో నేనున్నారా? పరిచయాలు ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం. అరే ఒక 5,000 ఇస్తే ఆయనకు 6,000 ఇస్తారు వడ్డీతో సహా. అవునా? ఇగో పైసలు లేవన్నావు కదరా? వడ్డీ అన్నావు కదరా? మన బస్సులా ఒకటి కొత్త వైన్స్ పడ్డారు. గోందా ఏం పైసా అది? క్రాక్ వైన్స్ అంట. క్రాక్ వైన్సా? ఏమైందనా? ఏం చూస్తున్నావు? 3 రోజులు నిద్ర వస్తలేదనా? కొత్తదేమో చూస్తానా? ఏం చూస్తున్నావు? నిద్ర వస్తుంది. అబ్బా ఓనర్ ఎవరు బై? ఓనర్ ఎవరు? నువ్వేనా? వెయిటర్ ఏడి? ఆడేం చేస్తాడు వెయిటర్? వెయిటర్ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. అందుకే వేడి చేస్తాడు. ఇప్పుడు చెప్పండి. అరే ఆడుందా? ఉన్నా సార్. ఉన్నది. నేను కొట్టరా తాత, నువ్వు కొట్టరా. ఓకేనా? ఓకేరా. ఆఫ్ కావాలి. ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది సార్. ఆన్ అయితే లేదు, 2 రోజులు అయింది. ఏంటిది? ఫోన్. అరే ఇది కాదురా బై, ఆఫ్ కావాలి తాగానికే. ఫోన్ ఆఫ్ కాదు. పేపర్స్ ఉందా? 9 ఉన్నాయి. నిన్న టాటాకి ఇచ్చిన మొత్తం. ఏంటిది? పేపర్స్. అరే ఇదేంద్రా ఒకటి ఒకటి చెప్తా నాన్స్. ఇంకా వద్దురా, మందు వద్దురా అని చెప్పినా నేను. మామ నేను చూసుకుంటా. ఏంద్రా నువ్వు చూసుకునేది? కూల్ సైకోరాజు కూర్చో. భయ్యా మన ఇబ్బంది పెట్టాడు, కొరుక్కుంటాడు. ఆయన గురించి నీకు తెలియదు. ఇచ్చోడా మీరు ఏం దొరికితే అది చెప్పరా బే. ఫస్ట్ షార్ట్ వేస్తారా? 5,000 అవుతా సార్. అరే నీకు ఇచ్చిన ఇచ్చేయి. ఇగో నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? అరే 3 నెంబర్ ఎవరు 6 షాట్లు గంట గట్టి కొడుతాం రా. చెప్పు ఏమన్నా సార్, చెప్పొద్దా? ఇచ్చబోతే మా చుట్టాలు ఉంటారేడా? అరే సరే, అట్లా గట్టి కొర్రకరా. నీకు 3 షాట్లు కదా? అంతే. 2 మొత్తం 5. ఓకే. ఏంటిది? తకీలా షాట్. షాట్లు అంటే ఇవా? అరే ఇదంతా కాదురా బై, తిననీకి ఉందా ఏమన్నా? ఉంది, తీసుకురాపో. ఏంది ఇది? తినుర్రి. చెప్పు. వద్దు. అది తినురు సార్. వద్దురా బై. అరే తినుర్రి. అరే వద్దురా బై. జీవితమే బారురా, తాగకపోతే బేకారురా. భయ్యా పెళ్లి చేసుకున్నానా? సుఖమే లేదు, నరకం. అరే చచ్చిపోయిందా? ఉందా? నన్ను చంపుతుందా తిరుక్కుంటా. ఫోన్ వస్తుంది చూడు. హలో, మాట్లాడతాగు. నా మొగడు పొద్దుగాల వేయిండు, ఇంకా రాలేడు. ఈ దొంగ దీనాలు గాను మంచి వాళ్ళ కత్తి దీనికి కత్తలేదు. ఇడ అలా పొద్దుగాల వేయనంత పించి నన్నచ్చు. మేడం ఇగో మీ మొగుడు వైన్స్ దాక్కుండా కూర్చుండు. మరి నా మొగడు నన్ను 3 వేసుకున్నాడు. నా మొగడు మాట్లాడగాని నువ్వేమని మీరే మాట్లాడుతున్నావు? ఈ నల్ల మొక్క దినాలు గాని నీ మొక్క మొద్దులలో పెట్ట. మేడం సారీ మేడం. అమ్మా ఎవరు? ఏం కావాలి? నా మొగడు పొద్దుగాల వేయండు బాంచను, ఇంకా అద్దలేడు. ఆయనకి ఇల్లు ఆదికుండది, ఇరువాట ఆదికుండది, పెండ్లం ఆదికుండది, పిల్లలు ఆదికుండరు. ఎట్లా బతుకుతాం చెప్పు అని. నా పిల్లలు 20 సంవత్సరాలు నువ్వు ఇంతవరకు రాలే. నేను తిరిగినా. మరి నా బతికేట్లా? నేను ఎవరితో పోవాలి చెప్పు ఇప్పుడు? కూర్చో, మంచిగా. నా మొగడు రోజు పొద్దుగాల గాడే కదా? ఈడే ఇన్ని బొంద పెట్ట, ఇన్ని దినాలుగా నేను సావుగా, నేను ఎత్తుకపో, నేను గట్టుకపోను. అడ్డమైన వాళ్ళందరూ, పొడవైన వాళ్ళందరూ సోపతిలు పట్టుడు, తినుడు, తాగుడు, తిరుగుడు, రారాయమని అంటే నువ్వు ఆడదాని విరాత్తలేవని అనుడు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు బాంచను. ఎట్లా రాముండ కొడుక, మనకు పిల్లలు ఉన్నారు, బాడుకోవు, బద్మాషోడా, మురిగిపోయినోడా అని మత్తుకు మాటలు బుద్ధి చెప్పిరి. ఊరోళ్ళు చెప్పిరి, ఊరవతల వాళ్ళు చెప్పిరి, చుట్టాలు చెప్పిరి, బంధువులు చెప్పిరి, ఎవ్వరు చెప్పిన కానీ ఆడి బుద్ధి మారపాయి. నేనేం చేయాలి అన్నా? ఏమో సలిపెట్టిందా నీకు? అట్లా కాదు బాంచను, అనికి సోపతి వట్టి రమ్మనడానికన్నా సిగ్గులేదా రమ్మనటోళ్ళకు? మేము మిలవలేమ్మ, మాకు కూడా తెలియదు. వాడు అనవసరం అట్లా ఇట్లా అయితే పెళ్ళం పిల్లలు ఉండమంటుంటారు. అడుగుదాం అయినది కూడా. ఇన్వాల్వ్మెంట్ లొట్ట మాట్లాడకు. ఆడ పెద్ద మనుషులు ఉన్నారు, చూస్తారు.
ఈడ పెద్ద మనిషి వీళ్ళు కూడా చూస్తారు. చెప్పు ఏమని చెప్పు. పెళ్లి చేసుకున్నానా నిన్ను? చేసుకున్నా. ఎంత ఇచ్చిండు మీ అయ్యా? ఇచ్చే మందం ఇచ్చిండు ఉన్న కాడికి ఏం చెప్తారు? ఇచ్చే మండం ఇచ్చినట్టు ఎంత ఇచ్చిండు? అందంగా నేనే ఉన్నా, నీకు పైసలు ఎందుకు రా ఇంకా నన్ను పట్టుకుని ఎడుతున్నావు? 1,50,000 ఇస్తున్నారు సార్. ఆ. 50,000 ఇచ్చిర్రు. మరి ఇంట్లో అడగద్దా? ఏరుకుని అన్న అనుకో, నీ చెల్లె. వీడు అన్న అంతేనా? సరే అన్న, మీరు ఎంత ఇస్తున్నారు? 1,50,000 ఇస్తామన్నాం. ఎంత ఇచ్చిర్రు? 50,000 ఇచ్చినమ్మా. సిగ్గుందా అవే మరి? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? ఏం మాట్లాడేంది? బావా సత్తా మాట్లాడు. మా చెల్లెలు నలుగురు ముంగడ ఇజ్జత్ తీస్తున్నాను. మా అయ్య చెప్పు. మా అయ్య అయినా మీ అయ్యానా ఈడు? ఆ. నేను ఎవరు? మీ అయ్యానా? ఈయనే బాగా బావా బిడ్డను ఇచ్చినావు. అవు పైసలు ఏమైనా కట్టావు? అరే ఇస్తాను దాంట్లో ఏముంది అట్లా ఏడుస్తావా చిన్నపిల్లగా? ఎన్ని సంది? మా అయ్యమే చేయలేతా అక్క నీ ముఖం చూసుకొని వదులుతున్నా లేకపోతే మొగుణ్ణి కొడుతుంటే మొరమొర చూస్తాంది. ఇది మంచి మంచి పెండ్లామే ఇది. శేరుని. ఎవరాలు బావి ఏదో కోపంతో కొడతాను పడాలి కానీ ఎందుకు అట్లా ఎగురుతావా? సరే కూర్చో ఏమో కూర్చోరమ్మ పరి ఎవరో రావురి అమ్మా. ఇప్పుడు కట్నం ఓడిస్తాడు 1,00,000 రూపాయలు. నేను ఇస్తారా బాయ్? ఎంత? లక్షనా? నీ అచ్చనే ఇగో తీసుకో. వానికి నేను 10 లక్షలు కూడు పెట్టిన రోజు ఇగో, పొద్దున్న. నువ్వు తీసుకో. ఇగో, పో, నడురి, నడురి, నడురి. దౌడప్పన్ ఈ రోజు అయితే ఎట్లనో చేసి తాగినాము. రేపు వీరని పట్టుకోవాలి. అమ్మో లొల్లి అయిపోయింది ఆనయం. అరే అసలు నాకు బిడ్డ ఎడికెళ్ళి వచ్చిందిరా. ఏడికెళ్ళి వచ్చి ఎందుకు కొట్లాడినాం రా? అరే నీ మతి మరుపు చల్లకుండా నువ్వు గోళీలు వేసుకోరంటే వేసుకో, పిచ్చి పిచ్చి చేసినావు. అటు ఇంటికి పోతే పెళ్ళంతో దెబ్బలు తింటావు. డబ్బులేవిరా, పైసలేవి? ఇప్పుడు ఎవరు ఇచ్చిన డైలీ కస్టమర్స్ వాళ్ళు ఆ. పైసలు తెచ్చుకోరు. ఇట్లా బగరగలం చేసి తాగిపోతాంటారు. మళ్ళీ వస్తా ఇట్లా మళ్ళీ వస్తా. ఎన్నికైనా కొట్టినావు ఇట్లారా ఇట్లా ఒకసారి. నీకు నీ జీవితం మీదే సోయలేదు. నువ్వు అక్క బావా నడు 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 హరి. అందగాడి ఎలుగుబట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకట్లా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం బాగాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గు శరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. ఫినిష్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవడరా నువ్వు? ఏమే వర్ష? ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. ఏందా సప్పుడేం లేదు? పిల్లలు మాట్లాడను. అమ్మా ఏమే? ఏమండి పిలుసుర్రా నిన్ను? బావా అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావా? ముసలి దానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా? ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇమ్మా. ఇదిగో మామ. ఏమి ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.
అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, ఇందు అని పిలుస్తా ఉంటారండి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ, నువ్వు నమ్ముతావానే? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో, వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత వస్తుందంటావా? అగో యువతే యువతే ఈ యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను బ్రేక్. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. ఇద్దరు ఒరే అన్నయ్య, ఈ తమ్ముడిని నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.